ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈ రోజు నుంచి నేనైతే ఒక 7 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. సో ఆ ఛాలెంజ్లో నేనేం చూపిస్తాను అండ్ దేని గురించి ఛాలెంజ్ చేసినాను అని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ వెరీ యూజ్ఫుల్ టు ఎవ్రీవన్. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. సో ఇది ఏంటి అంటే నేను రీసెంట్గా ఒకరినైతే కలిసానండి. సో కలిసినప్పుడు వాళ్ళకి నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పాను అనమాట. సో వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు కూడా ఓకే, నేను స్టార్ట్ చేయడం వల్ల ఒకరికి హ్యాపీనెస్ని కూడా ఇస్తుంది అని మాత్రం అనిపించింది. నన్ను చాలామంది అయితే సపోర్ట్ చేశారండి. ఇందులో నేను, మా సిస్టర్స్ కానీ కజిన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అండ్ సజెషన్స్ కూడా ఇచ్చారనమాట. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని. అండ్ నేనైతే అన్నీ ఫాలో అవుతున్నానని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు నాకు సపోర్ట్గా అన్నీ చెప్తున్నారనమాట. సో ఈ వీడియోలో ఇలా ఉంది, ఈ వీడియో ఇలా ఉంది అని. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చారు ఇలా చెయ్యి అని. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దోస్ అండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము అలాంటి బ్యాంగిల్స్ వేసుకోము కదా, మట్టి గాజులు వేసుకోవాలి. సో అయ్యో ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను. హెల్ప్ ఇన్ ద సెన్స్ వాళ్ళ వంతుగా వాళ్ళు ఏమైనా నా దగ్గర పర్చేస్ చేయాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేము, ఇవి పెట్టుకోము కదా అని అన్నారు. సో ఇట్స్ ఓకే, నేను వాళ్ళని కొనుక్కోమని అడగలేదు, జస్ట్ సపోర్ట్ చేయండి, ఇలా చూడండి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. దే సెడ్ ఓకే. అండ్ వాళ్ళైతే ఫాలో అవుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు అప్పుడు అనిపించింది ఓకే చాలామంది, ఇప్పుడు నేను కూడా డైలీ బ్యాంగిల్స్ అయితే ఇవే వేసుకుంటాను. సో ఎప్పుడైనా పార్టీస్కి కానీ, జస్ట్ ఏదైనా శారీస్కి కానీ మ్యాచింగ్ వేరే ఆల్టర్నేట్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్ అలా వేసుకుంటాను. సో అలా అనిపించింది అనమాట. సో ఏం చేద్దాము అని అనుకుంటే, సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మనము రోల్ గోల్డ్ బ్యాంగిల్స్, ఈవెన్ గోల్డ్ ఉంటే గోల్డ్ వేసుకుంటారు, లేని వాళ్ళు రోల్ గోల్డ్ ప్రిఫర్ చేస్తారు కదా సైడ్ బ్యాంగిల్స్. సో ఆ సైడ్ బ్యాంగిల్స్ని మనము డిజైన్ చేస్తే అవి యూజ్ చేయొచ్చు కదా. సో మధ్యలో అయితే గాజులు వేసుకోవచ్చు, సైడ్ అటు ఇటు మాత్రం మనం చేసే బ్యాంగిల్స్ని యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి అనిపించింది. సో నేను ఈ 7 డేస్ కూడా సైడ్ బ్యాంగిల్స్ని 7 టైప్స్ ఆఫ్ సైడ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి. అంటే ఇప్పటి వరకు నేను చెయ్యనివే డిజైన్ చేస్తాను సైడ్ బ్యాంగిల్స్. అవి సన్నగా ఉన్న బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ లావుగా ఉన్న బ్యాంగిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా వీడియోని అయితే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఎక్కువ ల్యాగ్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు. అంటే నా ఫీలింగ్స్ని చెప్పాలి అని అనుకున్నాను, అందుకని ఈ వీడియో అయితే చేశాను. ఇలా స్టార్టింగ్ కొంచెం చెప్తున్నాను. సో బోర్గా అయితే ఎవరు ఫీల్ అవ్వద్దు. సో బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే సైడ్ బ్యాంగిల్స్ చూపిస్తాను అండి. ఈరోజు నేనైతే పింక్ శారీ కట్టుకున్నాను కదా, సో అందుకని పింక్ అయితే డిజైన్ చేశాను అనమాట. సో ఇవి సైడ్ బ్యాంగిల్స్. ఇవైతే గ్లాస్వి కాదండి. మనం ఇప్పుడు ఈ సైడ్ బ్యాంగిల్స్ని కూడా మనం ఆల్రెడీ యూజ్ చేసిన పాతవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా మట్టి గాజులు, సో వాటితో కూడా చేసుకోవచ్చు. కానీ నేను వాటితో చేయలేదు. ఇన్ కేస్ ఎవరికైనా అలాగే కావాలి అనుకుంటే అలా కూడా చేసి ఇవ్వచ్చు. సో ఇందులో ఏ కలర్ అయినా కూడా చేయగలుగుతాము. ఈ బ్యాంగిల్స్ అయితే చూడండి. సో డిజైన్ కనిపిస్తుంది కదా, పింక్ అండ్ వైట్ అన్నమాట. చూసారు కదా బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇవి ఒక్కటి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. అండ్ దీనికి కాంబినేషన్గా పింక్ కలర్ మట్టి గాజులు. ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా మనకి, బాగా ట్రెండింగ్లో ఉన్నాయి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే. సో నేనైతే అవి తీసుకున్నాను. అవి తీసుకుని వీటితో పేరప్ చేస్తాను. సో ఎలా ఉంది ఏంటి అని అయితే మీరు క్లియర్గా చూడొచ్చు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవి వేసుకుని చూపిస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి. ఇది వచ్చి 2-4 సైజు, ఏ సైజ్ అయినా కూడా అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, బ్యాంగిల్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇందులో ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్స్ని గ్లాస్ బ్యాంగిల్స్తో పేరప్ చేస్తే ఎలా ఉందో చూపిస్తాం. చూసారా, ఇప్పుడు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా పింక్ కలర్ అనమాట. ఇది పింక్ కలరు. ఇప్పుడు ఈ గ్లాస్ బ్యాంగిల్సే బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇవి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. సో ఇలా ట్రై చేయొచ్చు. ఈవెన్ మనం సింగిల్ హ్యాండ్కి వేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాంగిల్స్ని ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా మధ్యలో ఇంకొక సైడ్ బ్యాంగిల్ని కనుక పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో బ్యాంగిల్స్ అయితే ఇవి వేసుకుంటే ఎలా ఉందో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఏ కలర్ అయినా కూడా నాకు పైన వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మినిమం 1 వీక్ అయితే పడుతుందండి. సో చూసారా, బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. చాలామంది వాచ్ పెట్టుకుని ఇలా కూడా పేరప్ చేస్తారు కదా, సో అందుకని ఇలా కూడా చూపిస్తున్నాను. సో మీకు కనుక నచ్చితే అండ్ నా ఐడియా ఎలా ఉందని కూడా కమెంట్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే నా ఛానల్లో గివ్ అవే జరుగుతుందండి. సో ఎవ్రీ మంత్ 30 or 31st నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. దానికోసం మీరేం చేయాలి అంటే ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత లైక్ చేసి కమెంట్ అయితే చేయాలన్నమాట. కమెంట్ చేసిన వీడియోస్లో అన్ని వీడియోస్కి కమెంట్స్ అయితే చేయాలి. సో నేనైతే అప్పుడు లక్కీ టిప్ తీసి ఎవరికి వచ్చిందని అయితే చెప్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి డైలీ ఒక 1 వీక్ అయితే మాత్రం కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇలా సైడ్ బ్యాంగిల్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే నేను చూపిస్తాను. సో వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.